హలో అందరికీ, ఈరోజు మనం సింపుల్గా దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అయితే ముందుగా మనకి బిర్యానీకి ముందుగా నీళ్ళు మరిగించుకోవాలి కదా, దాంట్లో బిర్యానీ సరుకులన్నీ వేసి అలాగ మనం నీళ్ళు మరిగించేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పెట్టేసుకున్న బాస్మతి రైస్ అనేది వేసేసుకుని చక్కగా రైస్ని కుక్ చేసుకోవాలి ఒక 80% వరకు. బిర్యానీ రైస్ బాయిల్ అవుతుంది కదా, ఈలోపు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. రెండు కాళ్ళు ఇందులో ఉండిపోయినాయి. అసలు ఇందులో చికెన్ వేసేసుకున్నాం కదా, ఇందులోకి ఇట్లా కట్టవా తీసుకొచ్చి ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా, అలాగే బయటది చికెన్ బిర్యానీ మసాలా. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాం. కారం, సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ కుక్ చేసినప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకోండి, లేదంటే సాల్ట్ ఎక్కువైపోద్ది. ఇక్కడ చూడండి, ఏదో 10 కాలాల పాటు మా అన్నయ్య చల్లగా ఉండాలని మా వదిలి ఫ్రిడ్జ్లో పెట్టింది. మీ ఆయన చల్లగా ఉండాలని నల్లపోసులు ఇవన్నీ పెట్టారు కాదు, మీ అమ్మ చెప్పిందా ఇవంట నల్లగా రాకుండా ఉంటాయంటారు ఒళ్ళు గోళ్ళు, అందుకని తీసుకెళ్ళి బాక్స్లో వేసి మరి ఫ్రిడ్జ్లో పెట్టింది. బిర్యానీలోకి రైస్ అనేది ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాం. ఇప్పుడు సేమ్ అదే గిన్నె చక్కగా వాష్ చేసేసుకొని దీంట్లో తగినంత ఆయిల్ వేసేసుకొని బిర్యానీ మసాలా అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది అంతా కూడా దీంట్లోకి వేసేసుకొని సేమ్ అదే గిన్నెలో ఇంకొంచెం వాటర్ వేసేసుకుంటే మనకి మసాలా అంతా కూడా చక్కగా ఈ కర్రీలోకి అనేది వస్తుందన్నమాట. అలాగా కొంచెం వాటర్ వేసుకొని కలిపేసి గిన్నెలోకి వేసేసుకోవాలి మనం చికెన్లోకి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని మనం చక్కగా అంతా ఒకసారి కలిపేసుకొని మనం చికెన్ని చక్కగా ఉడికించుకోవాలి. మరి సాఫ్ట్గా కూడా కుక్ అవ్వకూడదు. ఇప్పుడు ఇలాగ వాటర్ వేసేసుకొని అది కుక్ అయ్యేంత వరకు మనం చక్కగా వెయిట్ చేద్దాం. కర్రీ కుక్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోంచి కొంచెం గ్రేవీ అలానే ముక్కలు ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాము. మనం ఇప్పుడు రైస్ వేసి దానిపైన కర్రీ వేసి మళ్ళీ రైస్ వేస్తాం కదా, అంటే లేయర్స్ కింద చేస్తాం కదా, అందుకని కర్రీ కాస్త సెపరేట్గా తీసుకుందాం, కాస్తేమో అందులోనే ఉంచేయాలి. ఇప్పుడు రైస్ అనేది ఫస్ట్ అయితే ఒక లేయర్ కింద వేసేసుకొని దీనిపైన మనం కర్రీ వేసేసుకోవాలి, ప్లస్ కొంచెం ఫుడ్ కలర్, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో మనం వేయించుకున్నవి అవి కూడా వేసేసుకోవాలి.
ఫస్ట్ టైం ఇలాగా ఒక 3 కలర్స్ వరకు ఫుడ్ కలర్స్ వేసుకున్నాం అనమాట. ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్వాలేదు. ఇంకా అలాగా దానిపైన మూత పెట్టేసి కొంచెం ఏదైనా బరువైన వస్తువు పెట్టేసి కాసేపు దాన్ని అలాగా కుక్ అవ్వనివ్వాలి. సో ఫైనల్గా మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి. సో ఇది ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకునే ప్రాసెస్ అనమాట. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలర్ కలర్ బిర్యానీ ఇగో చెండు